నీవు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ఉంటాడు. నీవు పొందబోయే ప్రతి విజయంలోనూ ఆయన నీ వెనకే ఉంటాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకంలో నీవు గాక నాకు వేరెవ్వరు లేరు ప్రభువా. అయ్యా, ఈ రోజు వరకు నీ రెక్కల నీడలో నన్ను మోస్తున్న గొప్ప దైవమా, అనాథుల పక్షమే వ్యాజ్యమాడతానని వాగ్దానం చేసిన నా దైవమా, అయ్యా నీతోనే నడిచేదనయ్యా. గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే జయిస్తావు. నువ్వు నా బిడ్డవే, నిన్నెవడో గెలవలేడు. గెలిచినట్టు కనబడిన వాడు ఓడిపోక తప్పదు. అంతిమ విజయం నీదే, అంతిమ విజయం నీదే, అంతిమ విజయం నీదే. యూదా గోత్రపు సింహం పిల్లవి నువ్వు. నిన్ను ఓడిపోనిస్తానా? నిన్ను సిగ్గుపడనిస్తానా? నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. వంశని మెడను బట్టి అప్పగించాల్సి వచ్చింది. నువ్వు నా వైపు మళ్ళుకుంటున్నావు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు. నిన్ను ఓడిపోనీయనని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడిపోనీయను, నీ తలనెత్తువాడను నేనే. ఏ వాగ్దానాలు అయితే నీ ఎడల చేసి ఉన్నానో అవన్నీ నెరవేరుస్తున్నాను. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా? పురుగంటి వాడవని, ఎప్పటికీ ఎంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? ఏడుస్తున్నావు, నీ ఏడుపు నాకు తెలుసు, నేను చూశా. దేవునికి తెలుసండి నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావో, ఎక్కడ ఏడుస్తున్నావో, ఏ స్థితిలో ఏడుస్తున్నావో. రహస్యంలో నువ్వు ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు, బహిరంగంగా ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు. పైకి కనబడకుండా లోపల కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు రావు, ముఖంలో వికారం రాదు, కానీ లోపల కుమిలిపోతుంటారు. కొంతమంది అట్లా ఏడుస్తారు, బయటికి మళ్ళీ మామూలుగానే ఉంటారు, లోపల గందరగోళం అయిపోతుంటారు, ఏడుస్తుంటారు ఘోరంగా. నువ్వు ఎలా దుఃఖపడుతున్నావో నీ దుఃఖం దేవునికి తెలుసు, నాకు తెలుసు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచింది. నీ ప్రార్థన అతి పెద్ద ప్రార్థన, పెద్ద శబ్దంతో చేసిన ప్రార్థన కాదు. ఏడుస్తూ ఏడుపులో నువ్వు వేడుకున్నా ఆ వేడుకోలు నేను విన్నా. నేను నిన్ను బాగు చేస్తా, బాగుపడవా? మీ పిల్లల కోసం ఇలా ప్రార్థించండి. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోకాదుర వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఒలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము మీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోకాదుర వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఒలీవ మొక్కల
సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను దేవా మా కుటుంబము మీ సేవకే అంకితము ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను లోకాదుర వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను దేవా మా కుటుంబము మీ సేవకే అంకితము ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను లోకాదుర వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఒలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను దేవా మా కుటుంబము మీ సేవకే అంకితము దేవా మీరు తప్ప నాకెవరున్నారయ్యా? నా దిక్కు నీవే కదా, నా ఆధారం నీవే కదా. నీవున్నావని ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది. నువ్వు ముఖం చాటిస్తే నేను ఎట్లా బ్రతకగలనయ్యా? నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎలా ఈ భూమి మీద నేను మనగలనయ్యా? నిన్నొక్కడిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా. నా ధైర్యమైన, నా నిరీక్షణైన, నా బలమైన, నాకుంటూ నా బ్రతుకులో ఒక విశ్వాసమైన అది మీరు ఒక్కళ్ళే యేసయ్యా. అరే దేవుడు నీ జీవితంలో ఏం చేశారా చెప్తున్నా విను. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా. ఒక దారి ముయ్యబడితే నాకు అందరికి లైవ్ లో వింటున్న వాళ్ళకి, తర్వాత వినబోయే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఏం చింతపడద్దు. ఒక ద్వారం నీకు ముయ్యబడితే నీ కోసం 7 ద్వారాలు దేవుడు ముందే తెరిచి ఉంచుతాడు. ఏదో ప్రక్క నుంచి నీకు సహాయం దొరికేటట్టు నా దేవుడు రెడీ చేసి పెట్టాడు. డోంట్ వరీ. Jesus Christ is my God, my Lord, my Savior, my Redeemer, my Father, my Mother, my brother, my home, my citadel, my kingdom, my crown of glory, my strength, my authority. He is everything. మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రను
మనం ఒకళ్ళ నోరు కొట్టట్లా, ఒకళ్ళ కడుపు కొట్టట్లా, విచ్చలవిడి దరిద్ర కొట్టు పనులు చేయట్లా. ఆయన మాట చొప్పున బతుకుతున్నాం. ఎట్ట బానిస్తాడన్నా మన కష్టార్జితం లోకల పాలు ఎట్టగానిస్తాడన్నా, పానీడన్నా. మనది మనకే నిలుపుతాడు.